హ్యాపీ మనీ మనం ఆల్ ఆఫ్ యూ. 5, 4, 3, 2, 1. మీ హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకొని మీ కాళ్ళపై పెట్టుకోండి. ఎనర్జీ శరీరం అంతా పతనం చేసుకోండి. మీ అరచేతులు రెండు చూస్తూ నవ్వుతూ నెమ్మది కొద్దారు. హ్యాపీ మనీ మార్నింగ్. ఈ రోజు మన సెషన్ లాస్ట్ డే కాబట్టి ఈ 21 days లో మీకు ఏమేమి ఎక్స్పీరియన్స్ వచ్చిందో చెప్పండి. ఎలా ఉంది ఏంటి ఈ 21 days ఎలా అనిపించింది మీకు? సెషన్ జాయిన్ ముందు ఎలా ఉందా ఏ కదా గారు? నేను అయితే యాక్చువల్ గా మీకు ఎంతమంది చెప్తే నేను అసలు నా మీద నమ్మకాలు లేవు. అంటే ఫ్యామిలీకి దూరం అయిపోతాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం మనిషిని యాక్చువల్ గా మీకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ రోజు నాకు ఏదంటే మీరు అన్నారు సెక్షన్ జాయిన్ అవ్వండి, దాని తర్వాత చూద్దాం అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి నాకు బతుకు మీద ఆశ పట్టింది. అంటే డబ్బులు ఎటు నుంచి వస్తున్నాయి, నేను ఖర్చు పెడతాను, నాకు ఉన్నాయి అని నమ్మకం ఉంది. ఎంత తప్పులు ఉన్నాయి అన్ని క్లియర్ చేసినట్టు కనిపించింది. ఎవరికి నేను ఒక రూపాయి బాకీ లేకుండా కనిపిస్తుంది గురువు గారు. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ నిన్న బండి మీద వెళ్తుంటే ఒక 50 రూపాయలతో దొరికింది రోడ్డు మీద. అది మీకున్న యూనివర్స్ థ్యాంక్స్ చెప్పి నేను అల్మర్లో పెట్టుకున్నాను గురువు గారు. అంటే మీకు గిఫ్ట్ రూపంలో వచ్చింది కదా అది. ఆ నోట్ పట్టుకుని దాన్ని చూస్తే అప్పనొప్పు చేయండి, లేదా చేతి కూడా అప్పనొప్పు చేయండి. దానికి అప్పనొప్పు చేయండి. ఈ రోజు స్టార్ట్ చేయండి, మనీ ఫ్లో వస్తుంది మీకు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. ఈ 21 days లో నాకు వచ్చేసి ఆఫీస్లో ఎప్పుడు రాని బోనస్ వచ్చిందండి. వెరీ గుడ్. ఆఫీస్లో అంతా ఇదివరకు చాలా సార్ కూడా కోపంగా చాలా ఉండేవాళ్ళు. ఈసారి అసలు చాలా ఫ్రీగా ఉంటున్నారండి, చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు. ఏమన్నా ఉంటే చెప్పండి అమ్మా నాకు అని అడుగుతున్నారు. ఇదివరకైతే అలా ఉండేది కాదండి. స్టాఫ్ చాలా చక్కగా ఉంటున్నారు. బోనస్లు శాలరీ రెండు అట్లా పెంచుతున్నారు. అసలు అయితే తెనాల్లో అంత శాలరీ ఇవ్వడం కష్టమేనండి. బోనస్ అంటే అసలు అరగం బోనస్ పెట్టారు, అంత సెక్షన్లో జాయిన్ అవడం వల్ల వచ్చింది. అసలు మీరు మా గురువుగా జరగటం మాకు జన్మల అదృష్టం సార్. మీకు చాలా కృతజ్ఞతలండి. ఈ సెక్షన్ బట్టి చాలా బాగుందండి. వెరీ గుడ్. మా బాబుకి కూడా చెప్పండి. మా బాబుకి కూడా ఫస్ట్ అనుకున్న మార్క్స్ రాలేదండి. మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టిన తర్వాత 580 మార్క్స్ వచ్చినాయండి. చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ కాలేజీ సీట్ కూడా బాగా దొరుకుతుంది. అన్నీ అవుతాయండి, మీరు నమ్మాలంతే. ఓకే సార్. రానసభ బెంగళూరు వస్తే అన్ని మర్చిపోలేండి. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మనీ మనీ. ఈ నెల మొత్తం మటుకు అమ్మవారు అసలు మా ఇంట్లో దేవుడి గదిలో గోపురం మీద ఉన్నట్టు అనిపించింది. ఈ రోజు అనుకోకుండా ఈ నెల మటుకు అనుకోకుండా విజయవాడ వెళ్ళొచ్చు. ఈ సెషన్ లో మా మనవరాళ్ళు కూడా జాయిన్ అవటం లాస్ట్ మంత్, అది కూడా మిరాకిల్ సార్. అవుతారో లేదో అన్నట్టుగానే ఉండేది. వాళ్ళు కూడా జాయిన్ అవటం, మా పెద్ద మనవరాళ్ళు చాలా కొంచెం అది హీలింగ్ సెషన్ లో జాయిన్ అయ్యి తీసుకోవటం అదొకటి. మా వారి బర్త్డే ఒకటి, అసలు ఎప్పుడు తను పుట్టి పెరిగిన దగ్గర నుండి ఎప్పుడు చేసుకోలేదు సార్ బర్త్డే. ఈసారి మా పెద్ద మనవరాళ్ళు నేను కలిసి చేయటం చాలా హ్యాపీ అనిపించింది సార్. ఈసారి మటుకు ఈ మంత్ విజయవాడ వెళ్ళి రావటం కూడా చాలా హ్యాపీ అనిపించింది. బీచ్ లో ఎంజాయ్ చేశారు పిల్లలు. నేను కూడా కొంచెం మస్తు ఎంజాయ్ చేశారు సార్ పిల్లలు. సాయంత్రం వెళ్ళి ఆడొచ్చా, మళ్ళా ప్రొద్దున 6 o'clock వెళ్ళి 8:30 వరకు అక్కడ ఎంజాయ్ చేశారు పిల్లలు. మస్తు ఎంజాయ్ చేశారు. నేను మామూలుగా కూర్చున్నానని ఎంజాయ్ చేశాను సార్. అయితే నేను ఈ నెల మటుకు 3 సార్లు కింద పడ్డా సార్. పడినా కానీ లేచి నిల్చున్నాను, ఎక్కడా దెబ్బలు తాగలేదు, ఏం తాగలేదు అసలు. ఆ పడుగుకి ఏదన్నా ఫ్రాక్చర్ ఏదో కావాలి కానీ
కొంచెం నొప్పి అనిపించింది కానీ ఇంకా దాన్ని తర్వాత మీకు చెప్పడం, మీరు హీలింగ్ చేయడం దాంతో అసలు ఆ నొప్పులన్నీ పోయాయి సార్. అది కూడా చాలా మిరాకిల్ అసలు. అసలు మీరు మీరు మీ ఎన్ నారలోకి వస్తారండి. అదే సార్. అందులో మీకు ఏం మస్తు ప్రాబ్లం ఉండదు. అది ఎంత మస్తు పెద్దది కూడా మిరాకిల్. చిన్న చిరిగితే పోద్ది అన్నమాట. ప్రొడక్షన్ ఉంటుంది మీకు. అసలు అసలు లేవటం కూడా అసలు ఎట్లా లేచానో నాకే అర్థం కాలేదు సార్. అసలు పడటం, మిమ్మల్ని తలుసుకోవటం, అట్లా లేవటం అబ్బా అసలు అవన్నీ మిరాకిల్ సార్. అది అయితే ఇంత మటుకు సెషన్‌లో తప్పించి ఇంత మటుకు ఎవ్వరికీ చెప్పలేదు ఈ విషయాలు మటుకు. ఆ! అసలు చాలా మిరాకిల్ అనిపించింది సార్ ఇవన్నీ. ఆహ్, ఏంటంటే మాకు ఏదైనా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఏదైనా మీతో షేర్ చేసుకోవడంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఆహ్, మా అమ్మానాన్నలాగా అనిపిస్తుంది మీతో చెప్తే. మీరు ధైర్యం చెప్పటం చాలా చాలా బాగుంది సార్. లా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ధైర్యంగా ధైర్యంగా ఉన్నాను. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ సెషన్‌లో కలుద్దాం. ఓకే. బాయ్. ఓకే థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.